హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు లాస్ట్ 2 గ్రూప్ 1లో కూడా ఖచ్చితంగా మన ఇండియన్ హిస్టరీలో టెంపుల్స్ సంబంధించి క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది. రెండు క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రతి గ్రూప్ 1లో రెండు క్వశ్చన్స్ ఈ మన టెంపుల్స్ మీద రావడం జరిగింది ఇండియన్ హిస్టరీలో. సో ఈరోజు ఒక 20 ఇంపార్టెంట్ టెంపుల్స్ చూస్తే 20 చూసుకుంటే మీకు 2 మార్కులు వస్తాయి. జస్ట్ 20కి ఒక 20 హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే. సో వాటి నేమ్స్ చెప్తా, మీరు నోట్స్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెడతాను. మన టెలిగ్రామ్ టీఎస్పీఎస్సీ గ్రూప్లో కింద లింక్ ఉంటుంది, అని జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఇది మెంటర్షిప్ వాళ్ళకు చేసిన పీడిఎఫ్. సో అన్నీ చెప్పకుండా ఇండియన్ హిస్టరీ మొత్తం పెట్టిన వాళ్ళకు ఫస్ట్ పార్ట్ ఏమో యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ పెట్టిన, ఈరోజు మిడివల్ ఇండియన్ హిస్టరీ మొత్తం పెట్టేసిన. సో వాళ్ళకి పెట్టిన దాంట్లో ఒక 10-20% మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో క్రింది టెంపుల్స్ ఏ రాజు కట్టాడు, ఏ వంశము ఏ సంవత్సరంలో కట్టారని తెలుసుకోవాలి. ఒకటి కొనార్క్ టెంపుల్, రెండు వచ్చేసి హంపి దేవాలయం. ఇది ఇంపార్టెంట్, మొన్ననే న్యూస్లోకి ఉంది కాబట్టి ఎగ్జామినరు ఈ హంపి టెంపుల్ మీద క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. 3 హొయసల టెంపుల్, ఐహోల్ టెంపుల్, బృహదీశ్వర ఆలయం. నెక్స్ట్ శ్రావణ బెలగోళ టెంపుల్, ఇది మనకు చాముండరాయ నిర్మిస్తాడు. దిల్వారా టెంపుల్, ఇది రాజస్థాన్లో ఉంటుంది. సాంచి స్తూపం చూసుకోవాలి. తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, విక్రమశిల యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్నటువంటి మన ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వత యూనివర్సిటీ, కొనార్క్ టెంపుల్, ఖజురహో టెంపుల్, సోలంకి టెంపుల్, చందేల టెంపుల్ అంటారు. ఈ సోలంకి టెంపుల్ని చందేల టెంపుల్ అంటారు. మొతేరా సన్ టెంపుల్, దశావతార టెంపుల్, పట్టడక్కల్ టెంపుల్, మమలాపురం టెంపుల్, అదేవిధంగా షోర్ టెంపుల్, కైలాసనాథ్ ఆలయం, ఎల్లోరా టెంపుల్, అంటే ఎల్లోరా గృహాలలో టెంపుల్స్ ఉంటాయి చాలా. గంగైకొండ చోళపురంలో ఉన్నటువంటి మొత్తం అవి చూడాలి. ఉత్తర మెరూర్ శాసనం చూసుకోవాలి. చోళ కాలం అంటే పరిపాలన వ్యవస్థ చూసుకోవాలి. ఇది మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్.